మరోవైపు సిపిఐ అనుబంధమైన ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. రిమ్స్ సివిల్ సప్లై, మున్సిపల్ కార్యాలయం, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, ఏఐటీసీ కార్యాలయం, ఆర్టీసీ డిపో, హమాలీ వర్కర్స్ యూనియన్ ఆఫీసు వద్ద ఎర్ర జెండాలను ఎగురవేశారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర దేవేందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజింగుల రాజు ఆధ్వర్యంలో జెండాల ఆవిష్కరణ జరిగింది. ఇవాళ దేశంలో పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. విద్యా, వైద్య రంగాలను వ్యాపారమయం చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి పరులందరినీ బీజేపీలో చేర్చుకుంటూ అవినీతిని చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్యన, కార్మిక వర్గం మధ్యన చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకు 8 గంటల పని దినాలకు పోరాటాలు పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఆ పోరాటంతో మనం 8 గంటలు సాధించుకుందాం అనే ఆలోచనతో జరిగే అక్కడ పాలకులు వాళ్ళ మీద చూడాలు వేసి అక్కడ వాళ్ళని ఎందరో మంది కార్మికులని పరిస్థితులు ఉన్నారు. వాళ్లకు మధ్యాహ్న భోజన కార్మికులు అంటే 1000 రూపాయల జీతం. 1000 రూపాయల జీతం అంటే మీరు ఆశ్చర్యపోతారు. మనకు 10 పడదు, కానీ మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తారు, అగ్గితోటి పని చేస్తారు. అయినా అని పైపుల నుంచి ఖర్చు పెట్టి బిల్లులకు వండుతుండ్రు. ఆ బిల్లులు కూడా ఇవ్వడం నుండి సాయంత్రం మటుకు పనిచేస్తే వాళ్లకు ఇప్పుడు జీతం చూస్తుంటే 10 కనీస వేతనం అడుగుతున్నాం. వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు అడుగుతున్నాం. అదేవిధంగా మిగతా